హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ షో ఏపీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ లో 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్ కి వచ్చినాయండి. అండ్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ గా ఉంటాయి. మధ్యలో మెట్లు అండ్ లిఫ్ట్, స్టైర్ కేస్ అండ్ లిఫ్ట్ అయితే ఉంటుంది. అండ్ అటొక ఫ్లాట్ ఇటొక ఫ్లాట్ ఉంటుందండి. అండ్ చూసిన ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. మెయిన్ డోర్ అంతా కూడా ప్యూర్లీ టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సీలింగ్ లైట్స్ కంప్లీట్ చేసి ఉంది అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది ఫ్రెండ్స్. అండ్ ఒక స్పేషియస్ హాల్ అయితే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి CRDA నార్మ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి. ఇది సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. సెట్ బ్యాక్స్ కూడా ఎక్కువ ఉండటం వల్ల వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫ్రీ ఎయిర్ అయితే ఉంటుందండి ప్రతి మూలకు కూడా. అండ్ 5 ఫ్లోర్స్ 10 ఫ్లాట్స్ ఉంటాయి. 10 ఫ్లాట్స్ కూడా 3 బెడ్రూమ్ ఫ్లాట్సే ఉన్నాయండి. ఇది వచ్చేసి కిచెన్ అండి. అండ్ కిచెన్ లో వాల్ టైల్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే 100% బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. 100% బ్యాంక్ లోన్ వచ్చే ప్రాపర్టీ ఇది. అండ్ మిస్ చేసుకోకండి, కేవలం 2 ఫ్లాట్స్ ఉన్నాయి. 10 ఫ్లాట్లలో కేవలం 2 ఉన్నాయండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా. అండ్ ఈ ఫ్లాట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ అయితే నార్త్ ఫేసింగ్ తో ఉన్న ఫ్లాట్ అండి. ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. ఒకటి నార్త్ ఉంటుంది, ఒకటి ఈస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసేదైతే నార్త్ ఫేసింగ్ తో ఉన్న ఫ్లాట్ ఇది. ఈ నార్త్ ఫేసింగ్ తో ఉన్న ఫ్లాట్ అయితే కేవలం 5వ ఫ్లోర్ లో మాత్రమే అవైలబుల్ గా ఉందండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ అయితే సేల్ అయిపోయిన ఫ్లాట్ అండి. వాళ్ళు వుడ్ వర్క్ అయితే చేయించుకుంటున్నారు. అండ్ 5వ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ కి ప్రైస్ కూడా రీజనబుల్ గానే చెప్తున్నారండి. ఒక అపార్ట్మెంట్ లో ఇంత SFT ప్రైస్ కూడా రీజనబుల్ గానే చెప్తున్నారు. మిస్ చేసుకోకండి. లేదు, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కావాలంటే 2nd ఫ్లోర్ లో అవైలబుల్ గా ఉందండి. సేమ్ SFT వస్తాయి. రెండిటికి ఒకటే గజాలు అయితే ఇస్తున్నారు. స్క్వేర్ యార్డ్స్ అయితే రెండు ఫ్లాట్స్ కూడా ఒకటే ఇస్తున్నారు. అండ్ 3 బెడ్రూమ్స్ కి 2 అయితే అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు. ఒకదానికైతే కామన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉన్నాయి. అండ్ టోటల్ కార్ పార్కింగ్ తో ఈ ఫ్లాట్ వచ్చేసి 1460 SFT ఉంటుందండి. 1460 SFT ఉంటుంది. ఇది 2nd బెడ్రూమ్. అండ్ 2nd బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ మూడు బాత్రూమ్స్ లో కూడా వెస్ట్రన్ కమోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది. ఇంకా 2 ఫ్లాట్సే ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఎవరైతే ఈ బడ్జెట్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో మిస్ చేసుకోకండి. రేట్ వచ్చేసి 55 లక్షలు చెప్తున్నారండి, వుడ్ వర్క్ లేకుండా. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ అయితే సేల్ అయిపోయిన ఫ్లాట్, వాళ్ళే వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు. అండ్ వుడ్ వర్క్ లేకుండా 55 లక్షలు చెప్తున్నారు. అండ్ CRDA నార్మ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది, గ్రూప్ హౌస్ కాదు. సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయండి. అండ్ వెంటిలేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1150 SFT ప్లింత్ ఏరియా ఉంటుంది. అండ్ డైనింగ్ కూడా 6 సీటర్ డైనింగ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ గానే ఉంటుందండి. అండ్ డైనింగ్ స్పేస్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ సీలింగ్ లైట్స్ మొత్తం ఇచ్చేసారండి. అండ్ రేటు 55 లక్షలు చెప్తున్నారు. అండ్ ఈ ఫ్లాట్ కి వచ్చేసి 47.5 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారండి. 47.5 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు. అండ్ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది. వన్స్ మీరు వచ్చి విజిట్ చేసిన తర్వాత ఫ్లాట్ నచ్చితే తప్పకుండా రేట్ అనేది మాట్లాడొచ్చు. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి ఫ్రెండ్స్. అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీనగర్ అండి. మహానాడు రోడ్ లోంచి రావచ్చు, బల్లెంవారి వీధిలోంచి రావచ్చు, లేదా ఆటోనగర్ 100 అడుగుల రోడ్ లోంచి రావచ్చు అండి. ఏలూరు రోడ్ కి బందర్ రోడ్ కి మధ్యలో ఉంటుంది. అండ్ రామర్పాడ్ రింగ్ దగ్గర నుంచి లేదా బందర్ రోడ్ ఆటోనగర్ గేట్ దగ్గర నుంచి అయితే కేవలం 5 మినిట్స్ జర్నీ అండి. అండ్ ఆయుష్ హాస్పిటల్స్ నుంచి అయితే కేవలం కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇదండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మురళి సైనింగ్ ఆఫ్.